అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆయన వైఖరి, ఆయన మాట తీరు, ఆయన విధి విధానాలు ఒక్కోసారి వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. విదేశీ ఉద్యోగుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు గతంలో వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విదేశీ ఉద్యోగుల విషయంలో యూటర్న్ చేసుకున్నాడు. అమెరికాలో ఉండేటువంటి పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగులకి అవకాశాలు కల్పించాలి అంటూ నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో అసలు విదేశీ ఉద్యోగుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు యూటర్న్ చేసుకున్నారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి సార్. ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయం మీద తానే యూటర్న్ చేసుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల్లో ఖచ్చితంగా విదేశీ ఉద్యోగులకు కూడా అవకాశాలు కల్పించాలన్నట్లుగా ఆయన పోస్ట్ పెట్టారు, మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఒకటి మన తెలుగులో సామెత ఉంది సార్, క్షవరం అయితే కానీ వివరం రాదని. ఓకే. ఇప్పుడు ఇక్కడ ట్రంప్ ఆయన ఏమనుకున్నాడంటే, ఎవడో కూడా ఏ దేశం కూడా లేకపోతే ఏ పరిశ్రమ అయినా లేకపోతే ఏ వ్యాపారవేత్త అయినా సరే జీతాలు ఊరికే ఇవ్వడం ఎవరికి, ఊరికే వాళ్ళకేం ఫెసిలిటీ చేయడాలని. అవును, వీళ్ళకి లాభం ఉంటేనే చేస్తారు. అమెరికా కూడా అంతే. అమెరికాలో ఉద్యోగాలు ఉన్నాయంటే, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళకి లాభం ఉంటేనే చేయించుకుంటారు, వాళ్ళకి అవసరం ఉంటేనే చేయించుకుంటారు. అవును. అంతేగాని పాపం ఇండియాలో నిరుద్యోగం ఉంది, లేదా చైనాలో నిరుద్యోగం ఉంది, వాళ్ళ కొంతమందిని మనం తీసుకుని ఉద్యోగం ఇద్దామని ఎవరు అనుకోడు. నైపుణ్యం ఉన్న వారినే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ అవసరానికి తగినట్టుగా నైపుణ్యం ఉండి వీళ్ళ మూలాన వాళ్ళకి లాభం ఉంటే, వీళ్ళ మూలాన ఆ దేశానికి లాభం ఉంటే తప్ప ఎవరిని తీసుకోరు. ఇది వ్యాపార సూత్రం సార్. ఇది ఎవరికైనా అప్లై అవుతుంది. ట్రంప్ ఏంటంటే కొన్ని ఆలోచనలు ఆయనకి అంటే ఏదొక విధంగా అంటే మామూలుగా ఏంటంటే దౌర్జన్యనీతి అనేది ఉంటుంది సార్ దేశాలకి. మనకి కొన్ని ఫ్రెండ్లీ కంట్రీస్, కొన్ని ఏమో ఆపోజిట్ కంట్రీస్. ఇది వరకు అయితే ఏంటంటే రష్యా, అమెరికా భిన్నధ్రువాలుగా ఉండేవి. ఇది అమెరికా తరఫున కొంతమంది, రష్యా తరఫున కొంతమంది ఉంటే, భారతదేశము ఈజిప్టు ఇటువంటి నాన్ ఐలాండ్ నేషన్స్ అని అలీన దేశాల కింద ఉండేవాళ్ళం. ఆ తర్వాత రష్యా విడిపోయి, యుఎస్ఎస్ఆర్ విడిపోయి, రష్యా సెపరేట్ అయిపోయిన తర్వాత బలహీనం పడిపోయి అమెరికా ఒక్కటే ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది. ప్రపంచంలో అదొక్కటే అగ్రరాజ్యం ఇవాళ. సరే, ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడి నుంచి దిగుతున్నాం మనం. భారతదేశం లాంటివి కూడా ఆర్థికంగా ఎదుగుతుంది. వాళ్ళ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. చైనా ఆర్థికంగా ఎదుగుతుంది. అలాగే మన చైనా కానీ ఇండియా కానీ సైనిక పరంగా కూడా బాగా ఎదుగుతున్నాయి. అవును. తర్వాత బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ. ఇది రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ బ్రిక్స్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లోకి ఆల్రెడీ ఇప్పుడు 20 దేశాలు చేరినాయి. ఇదొక కరెన్సీ కూడా. అంటే ఈ మొత్తం బ్రిక్స్ కంట్రీస్ కలిపితేనే ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో దాదాపు 35-40% ఆర్థిక వ్యవస్థ వీళ్ళది ఉంది. 45% పైన జనాభా ఉన్నారు దీంట్లో. అవును, ప్రపంచ జనాభా 45% బ్రిక్స్ కంట్రీస్లో ఉన్నారు. కాబట్టి ఒక భయం ఏర్పడింది. ఈ బ్రిక్స్ కంట్రీస్ బలపడితే మనకు దెబ్బ. బ్రిక్స్ కరెన్సీ గనక బలపడితే, బ్రిక్స్ డాలర్ పతనం అయితే, డాలర్ మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతే అమెరికా అనేది అగ్రరాజ్యంగా నిలబడదు. ఓకే. కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలి అనే ఆలోచన చూస్తే ఏంటంటే కుంటి సాగు దొరికింది ఒకటి. ఓకే. రష్యా దగ్గర నుంచి ఇండియా చమురు కొంటుంది కాబట్టి దాని మీద టారిఫ్లు వేయాలి అని. కానీ అంతకన్నా ఎక్కువ కొంటున్న చైనా మీద టారిఫ్ వేయరు. ఎందుకంటే చైనా మీద టారిఫ్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కొన్ని ముడి ఖనిజాలు ఉన్నాయి, మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు ఆపేస్తారు. ఓకే. సో దాని మీద ఏంటంటే అక్కడ వాళ్ళ మీద అంత వేయకుండా ఇండియా మీద వేసి ఇండియాని బ్రిక్స్కి దూరం చేయాలని ట్రై చేశారు. అవును. అట్ ది సేమ్ టైం ఏంటంటే అక్కడ వాళ్ళు ఈ జిఎం అంటే జన్యు మార్పిడి పంటలు
అవి వాటి మీద కొన్ని ఇది ఉంటాయి. అంటే తక్కువ దీంతో ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అక్కడ. అవి ఏంటంటే తక్కువ రేటుకు దొరుకుతాయి, కానీ దాని వలన దుష్ఫలితాలు కూడా ఉన్నాయి అంటున్నారు. తర్వాత పాలు ఉత్పత్తులు అక్కడ ఏంటంటే పశువులకు కూడా ఈ నాన్ వెజిటేరియన్ ఆహారం వేస్తారు, ఓకే, ఆవులకు కూడా. కాబట్టి ఆ ఇచ్చే పాలల్లో కూడా ఆ విధమైన తేడా ఉంటుంది. అది మన ఇండియన్స్ లైక్ చేయరు. మన వాళ్ళు ఆ విధంగా పాలు తాగరు, అటువంటి పాలు యూజ్ చేయరు. కానీ ఈ రెండిటికి ఇండియాలో ద్వారాలు తెరవమని చెప్పి ట్రంప్ గారి ఆలోచన. దాన్ని మోడీ వ్యతిరేకించారు. ఈ రెండు మాత్రం కుదరదు, ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడి దాదాపు 60% మంది ఉన్నారు వ్యవసాయం మీద కానీ పాడి మీద కానీ. ఈ ఉత్పత్తులకు కనుక ఇచ్చేస్తే ఇవన్నీ డంప్ అయితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఆర్థికంగా కానీ అదేవిధంగా వాళ్ళకి ఉపాధి పరంగా కూడా భారతదేశంలో దెబ్బతవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను చెయ్యము అన్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ H1 మీద వీటి మీద ఇండియన్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి, ఏది వాళ్ళు మళ్ళీ రెన్యూల్ చేసుకోవాలంటే వీసా రెన్యూల్కి వాళ్ళ సొంత దేశానికే వెళ్ళాలి, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టాడు. అంటే దౌత్యపరంగా కాకుండా వాణిజ్యపరంగా బెదిరింపులకు తిరిగి బెదిరింపు ద్వారా మనం లొంగ తీసుకుందామని చూశారు. కానీ ఏ దేశం ఇంకో దేశానికి లొంగితే ఆ దేశం మనుగడే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భారతదేశం ఉంది, మనది కూడా సర్వసత్తాక దేశం, మనది ఇండిపెండెంట్ కంట్రీ, సావరెన్ కంట్రీ. మనకు అట్లాగే మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, అలాగే టెక్నాలజీ ఉంది, మనం అభివృద్ధి చెందుతున్న దేశం. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందాలని మన ఆలోచన. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనని. అలాగే సైనిక పరంగా చూస్తే మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్లో ఎన్ని రోజుల్లో పాకిస్తాన్ దారిలో తీసుకొచ్చామనేది అర్థమైపోయింది. చుక్కలు చూపించారు. యుద్ధం చేయకుండా, బార్డర్ దాటకుండా, యుద్ధం చేయకుండా, ఓన్లీ మన ఉన్న ఆయుధ సంపత్తిలో 30% వాడని చెప్పి మన జనరల్ కూడా చెప్పారు. 30% ఆయుధాలను వాడితేనే ఆ విధమైన రిజల్ట్ వస్తే, అంత బలమైన దేశాన్ని నువ్వు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి లొంగదీద్దామని ఏ విధంగా ఆలోచించావు? అది లొంగల. అదే విధానాన్ని అన్ని దేశాల మీద అమలు చేయాలని చూశాడు. అట్లాగే నాటో కంట్రీస్ను కూడా మొత్తం ఇండియా మీద 50% టారిఫ్ ఏమంటే వాళ్ళు వేయటానికి రెడీ అవ్వాలా. ఎందుకంటే వాళ్ళు కొంటున్నారు, నాటో దేశాలు కూడా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయి. అవును, వాళ్ళు వేయలేదు. ఈ పరిస్థితుల్లో ఇక ఏమైంది, నెమ్మదిగా మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అమెరికాలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే భారతదేశం నుంచి వెళ్ళే వస్తువులు కానీ, చైనా నుంచి వెళ్ళే వస్తువులు కానీ, ఏదైతే మీరు సుంకాలు వేసారో ఈ ఏసీని అన్ని ఎవరు కట్టాలి? అల్టిమేట్ గా అమెరికాలో ఉన్న వినియోగదారుడు కట్టాలి. అవును, అమెరికా వినియోగదారుడు కట్టాలంటే వాళ్ళ మీద అధిక భారం పడుతుంది. ఇప్పటికే కోడిగుడ్డే ఎగ్స్ ఒక ట్రేనే అంతకుముందుకి ఇప్పటికి దాదాపు 20 రెట్లు పెరిగినాయి అంటున్నారు రేట్లు. అట్లాగే చైనా మీద వేసినా అదే పరిస్థితి అవుతుంది. అంటే అల్టిమేట్గా ద్రవ్యోల్బణం ఎవరి మీద పడుతుంది? రిటైల్ ద్రవ్యోల్బణం అమెరికా వినియోగదారుడి మీద పడుతుంది, అమెరికా దేశం మీద పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? కొనుగోలు తగ్గిపోతే మీకు దేశానికి వచ్చే ట్యాక్సెస్ తగ్గుతాయి. ఇప్పటికే అమెరికాకి చెందినటువంటి ఒక మహిళ తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్ని సోషల్ మీడియాలో ఒక వీడియోగా పెట్టారు. అంటే భారత దిగుమతుల మీద ఇక్కడ టారిఫ్లు పెంచిన నేపథ్యంలో అది అమెరికన్లకే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని. ఇందాక నేను అన్నట్టు ఉద్యోగస్తుల్ని ఏ విధంగా దయదలిచి తీసుకోరో అలాగే మన ఉత్పత్తులు కూడా దయదలిచి తీసుకోరు. మన ఉత్పత్తులు వాళ్ళకన్నా బాగుండో, వాళ్ళకన్నా తక్కువ రేటుకి దొరికితేనో, అమెరికాలో అంతకు ముందు దొరికే వాటి కన్నా మన ఉత్పత్తులు మేలు రకంగా ఉండి తక్కువ రేటుకి దొరికితే తప్ప మనకు ఆదాయం రాదు. మన ఊరికే తీసుకెళ్ళినంతలో మనకి కొనరు. అవును, అంటే ఇక్కడ ఏంటి? కాంపిటేటివ్నెస్. ఏది కాంపిటేటివ్గా ఉంటే దాన్నే కొంటారు, ప్రజలు ఆదరిస్తారు. అంటే ఇండియా వస్తువులు కాంపిటేటివ్గా ఉండి ప్రజలు ఆదరిస్తున్న దాన్ని మీరు ట్యాక్స్లు వేసి చేయటం వలన ఏమవుతుంది? దాని వలన వాళ్ళకి కొంటానా మానేయాలి, లేకపోతే అధిక రేటు పెట్టి కొనాలి.
ఆఖరికి కట్టేది ఎవరు? పన్ను కట్టాల్సింది వాళ్ళే కదా, ఉమ్, ప్రజలే కదా. అవును. అంటే రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఉమ్, అది ఇప్పుడు ఆయనకి అనుభవంలోకి వస్తుంది, ట్రంప్కి. ఉమ్, నెమ్మదిగా తేడా వస్తుంది, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందో, ఉమ్, మన జేబు ఎక్కువగా ఖాళీ అవుతుందో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అక్కడ ఉన్న ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి బయలుదేరుతుంది. ఉమ్, ఆ అసంతృప్తే వస్తుంది బయటికి. ఉమ్, దాంతోపాటు మొన్న కొరియాలో ఒక కొరియన్స్ది అమెరికాలో ఉన్న ఒక ఆ, ఆటోమొబైల్ ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. ఉమ్, దాడి చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఏదో కొంతమంది ట్రైనింగ్ పంపించిన వాళ్ళను వీళ్ళందరూ ఈ విధంగా వచ్చారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెడతానికి అది ప్రిపేర్ అయితే కొరియాన్ అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్పాడు, ఉమ్, ఈ విధంగా కనుక జరిగితే అమెరికాలో పెట్టుబడుల మీద మేము ఆలోచించాలి అని. ఉమ్, అమెరికా పెట్టుబడుల మీద ఆలోచించాలి అంటే ఎప్పుడైతే ఆ మాట బయటకు వచ్చిందో ఉమ్, వాళ్ళు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే పోయేది అమెరికా. సార్. అందుకని ట్రంప్ ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది, ఏది ఉద్యోగాలు ఇవ్వాలి అని. ఎవరు వీటన్నిటికీ కారణం ఆయనే కదా. ఉమ్, ఇప్పుడు అంతకుముందు అంటే సవ్యంగా అసలు- జరుగుతున్న దాన్ని సార్. ఈ విధంగా చేసింది ట్రంపే. ఉమ్, ఇవాళ ఎదురు తిరుగుతుంటే మళ్ళీ తనకే ఎదురు వస్తుంటే మళ్ళా ఉద్యోగం కల్పన చేయాలనేది ఆయనే. ఉమ్, ఒక్కటే ఉదాహరణ మీకు, అమెరికాలో Y2K వచ్చినప్పుడు ఉమ్, 2000 సంవత్సరం ముందు మొత్తం కంప్యూటర్స్ అన్నీ ఆగిపోతాయి. ఏ విధంగా అని జడిసిన రోజున ఉమ్, వెళ్ళి ఆ Y2K ప్రాబ్లం తీర్చిన వాళ్ళు భారతీయులు. ఉమ్, ఎగ్జాక్ట్లీ. కొన్ని లక్షల మంది ఇక్కడ నుంచి టెక్నికల్ పర్సన్స్ వెళ్ళి, ఇంజనీర్స్ వెళ్ళి ఆ Y2K ప్రాబ్లం రాకుండా, ఉమ్, Y2K ప్రాబ్లం అధిగమింపజేసింది ఇండియన్స్, భారతీయులు. అటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా వదులుకుంటావు? వదులుకుంటే నీకేమవుతుంది? సార్, సౌత్ కొరియా హుండాయ్ కంపెనీ దెబ్బకి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పతనం ప్రారంభమైందని భావించాడు ఆయన. అందుకే విదేశీ ఉద్యోగుల విషయంలో ఆయన యూటర్న్ చేసుకున్నాడు అంటే ఏం చెప్తారు? అదే ఉమ్, దేశ ఉద్యోగం, దీని ఒక్కటే కాదు, ఉమ్, అన్ని కారణాలే. ఇప్పుడు వాళ్ళు గనక వాళ్ళ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటాం మొదలెడితే ఉమ్, అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు అమెరికా ఏంటి? అమెరికా అనేది ఇప్పుడు వరల్డ్ WTO ద్వారా ఫ్రీ ట్రేడ్ కావాలని తీసుకొచ్చిందే ఒత్తిడి. ఇంతకుముందు ఒత్తిడి తీసుకొచ్చింది అమెరికా ఉమ్, ప్రపంచ దేశాల మీద. సార్. ప్రపంచ దేశాల్లో దీన్ని వాణిజ్యంలో మిగిలిన దేశాలు మళ్ళా మెరుగైన పరిస్థితికి వెళ్తుంటే అబ్జెక్షన్స్ పెడుతుంది అమెరికాని. ఉమ్, అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే మనకు అనుకూలం అయితేనే ఒక విధానం, కాకపోతే మనం వ్యతిరేకించాలనేది కరెక్ట్ కాదు. ఉమ్, అక్కడ ఇవాళ ఏదైతే మీకు అమెరికాలో ఇప్పుడు న్యూక్లియర్ బాంబు అని కనిపెట్టారు. ఉమ్, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా గెలవటానికి న్యూక్లియర్ బాంబే కారణం. ఉమ్, ఆ న్యూక్లియర్ బాంబు కనిపెట్టిన ఆయన ఏమీ అమెరికన్ కాదు, ఉమ్, జర్మనీ నుంచి పారిపోయి వచ్చాడు. ఓకే. జర్మనీ నుంచి పారిపోయి వచ్చి హిట్లర్ దెబ్బగా పారిపోయి వచ్చిన యూదుడు ఉమ్, అతను నీ దగ్గరకు వచ్చి చేస్తేనే ఇంత జరిగింది. ఉమ్, ఇవాళ సుందర పిచ్చయ్య కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ, అట్లాగే పెప్సికో ఇంతకుముందు ఇంద్రానుయి కానీ, వీళ్ళందరూ అమెరికన్ ఆర్థిక వ్యవస్థ దోహదం చేయలేదా? ఉమ్, అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి దోహదం చేస్తున్నారు కదా వాళ్ళు. అవును. అటువంటప్పుడు అక్కడ ఈ విధమైన రాజకీయం చేయటం అధ్యక్ష పదవికి తగింది కాదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.